శ్రీకృష్ణ శతకం. శ్రీకృష్ణ శతకం ఒక కర్త నరసింహుడు, భరద్వాజకు గోత్రం. 100 పద్యాలు ఆయన శ్రీకృష్ణుడి మీద రాసేయడం అని చెప్పేసి అంటేనే అతని భక్తి పారవస్యం ఎంత ఎక్కువ ఉందో అర్థమవుతుంది. అంటే భక్తి ఎంత ఎక్కువైతే అంత చక్కగా భగవంతుని దర్శించి దాని ప్రకారంగా ఆ దర్శనానికి అనుగుణంగా ఏవైనా రచించగలమేమో అనిపిస్తుంది. ఇక్కడ నరసింహుడు శ్రీకృష్ణ శతకం ఏ విధంగా అయితే రాశాడో అక్కడ జయదేవ్ నష్టపదులు అతను కూడా ఆ విధంగానే దర్శించి శ్రీకృష్ణుడి గురించి అష్టపదులు ఆయన రాశాడు. అయితే ఈ కృష్ణ శతకంలో శ్లోకాలు ఒకనొకప్పుడు అందరి ఇళ్లలోని కూడా పిల్లలకి చెప్పేవారు. ఎందుకంటే అవన్నీ అమృత భాండాలు. అది ఒకసారి అలవాటు అయితే ఆ అమృతం ఎంత మధురంగా ఉంటుందో తెలుస్తుంది. ఇవాళ అవి పోయాయి. ఒక్కసారి మళ్ళీ తిరిగి ఆ శ్లోకాలు ఒక్కసారి రివైవ్ చేయాలి అంటే, ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని శ్లోకాలు పాడడం జరిగింది. అవి ముందర ఉంచుతాను. ఒకసారి అతన్ని తలుచుకోవాలి, నరసింహుణ్ణి. ఎంత గొప్పగా అతను 100 శ్లోకాలు రాయగలిగాడు, చేసాడంటే అతను సామాన్యమైన వ్యక్తి కాదు. అంటే ఎక్కడ ఉన్నాడన్నది పక్కన పెడితే ఎంత గొప్పగా అతను జీవించగలిగాడు అన్నది నిజంగా చాలా అదృష్టం చేసి పెట్టుకున్నాడు అతను. కొన్ని శ్లోకాలు: నీవే తల్లియు తండ్రియు, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ, నిజముగా కృష్ణ. నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవ వైరీ, క్షీరాబ్ది శయన యదుకుల వీరాననుగావు కరుణ వెలయగ కృష్ణ. సో మధురం, బ్యూటిఫుల్ వర్సెస్.